సో హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డీకి సంబంధించిన మన సీసీఐ క్యాండిడేట్స్కి అయితే ఒక చిన్న ఆఫీషియల్ ఆర్టీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆర్టీ పెట్టిన తర్వాత అసలు ఆర్టీ రిప్లై ఏం పెట్టారంటే, రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది 2010, 2028, 2024 ఉంది కదా, 2024కి సంబంధించిన నోటిఫికేషన్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అంటే జోన్ వైజ్ ఎంతమంది సీసీఐ క్యాండిడేట్స్ క్యాస్ట్ ఆర్ జోన్ వైజ్ ఎంతమంది అప్లై చేశారని చెప్పి అయితే ఒక ఆర్టీ అయితే రీసెంట్గా పెట్టడం జరిగింది. ఓకేనా, రీసెంట్గా పెట్టిన తర్వాత మనకి ఏమైందంటే చూడండి, ఈ విధంగా అయితే మనకైతే రిప్లై అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లే అవుతుంది కదా, ఈ విధంగా అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. అసలు చూద్దాం మీ మ్యాటర్లో అసలు రిప్లై ఏమి ఇచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్అఫీషియల్గా చూసుకున్నట్లయితే, ఆఫీషియల్గా అయితే ఏం లేదు ఎంతమంది అని చెప్పి, అన్అఫీషియల్గా చూసుకున్నట్లయితే అసలు టోటల్ క్యాండిడేట్స్ మినిమం మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఈసారి కాంపిటీషన్ ఉన్నారు. ఓకేనా, ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూద్దాం ఒకసారి వీడియో చూసుకున్నట్లయితే. చూడమ్మా, రిప్లై అయితే వచ్చింది. రిప్లై ఏంటి చూడండి, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ for the post of level 1 notified under SEN 2024 SEN 2024 అంటే ఏమంటారంటే రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అంటే 2024 ఇది గ్రూప్ డి వచ్చేమో 8th నోటిఫికేషన్ అనమాట. ఓకేనా, ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి, సెకండ్ నోటిఫికేషన్ టెక్నీషియన్ ఏదో ఉంది కదా, SEN 8 అంటే ఇది 8th నోటిఫికేషన్ అనమాట గ్రూప్ డి. ఓకేనా, అయితే ఏం అడిగారంటే చూడండి, ఏం రిప్లై ఇచ్చిందంటే, ఈజ్ ఎట్ టు బీ కంప్లీటెడ్ అండ్ ఓకేనా, ఇక్కడ ఏమంటారంటే ఎట్ టు బీ కంప్లీటెడ్ సేమ్ విల్ బీ ఫైనల్లీ only publications only publication of the recruitment panel. Regular updates are being placed on the official websites RRBs from time to time. ఓకేనా, టైమ్ టు టైమ్ పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటారంటే చూడండి, రైల్వే గ్రూప్ డి సీసీఏకి సంబంధించిన ఆర్టీ రిప్లై అయితే మనం పెట్టాం కదా, మనకి సంబంధించిన రిప్లై ఏమంటారంటే ఇక్కడ ఎటువంటి రిప్లైస్ అనేవి మేమైతే ఇవ్వము. ఓకే, మీరు చూసారు చాలా టెక్నీషియన్కి అయితే రిప్లై ఇచ్చాడు, ఏఎల్పీకి ఇటువంటి వీటికి చాలా వీటికి అయితే ఇచ్చాడు అనమాట. గ్రూప్ డీకి సంబంధించిన చాలామంది వేకెన్సీకి సంబంధించిన రిప్లైస్ పెడుతుంటారు ప్రతి జోన్లో, సీసీఐ నార్మల్ కూడా పెడుతుంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి రిప్లైస్ అయితే రావటం, ఎందుకు రిప్లై రావట్లేదు మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీ అవుతుంది. చూడండి వీడియో ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఏమంటుందంటే రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అవుతుంది కదా, SEN 8 అయితే దీనికి సంబంధించింది ఏవైనా అప్డేట్స్ మేము ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే ఓన్లీ ఫర్ అఫీషియల్ అంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి ఆర్ఆర్బీస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈస్ట్ కోస్ట్ రైల్వే అవన్నీ ఎటువంటి వెబ్సైట్లోనే మాత్రం మేమైతే పబ్లిష్ చేస్తాము. ఓకేనా, అంటే వాళ్ళ యొక్క రైల్వే బోర్డు యొక్క వెబ్సైట్లో మాత్రమే పబ్లిష్ చేస్తాము. నార్మల్గా అయితే మేమైతే ఏం రిప్లై అయితే ఇవ్వము అని అయితే చెప్పడం జరిగింది. చూడండి, ఎందుకు రిప్లై ఇవ్వరని చూడండి చూసుకోండి, ఎందుకు రిప్లై ఇవ్వని చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే ఇక్కడ వరకు చూస్తారు కదా, ఈ పాయింట్ ఇక్కడ వరకు ఏంటంటే రిప్లై అయితే మేము ఇవ్వము, మీకు ఏమైనా ప్యానల్కి సంబంధించింది. ఓకేనా, ఇన్ కేస్ ఫైనల్టీ అంటే ఆఫ్టర్ గ్రూప్ డి లాస్ట్ ఈ టైంకి వెళ్తున్నప్పుడు అటువంటి అంతవరకు మేమైతే ఓన్లీ మా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్స్ చేస్తాం, అంతేగాని నార్మల్గా అయితే రిప్లై ఉండదని చెప్పడం జరుగుతుంది. చూడండి ఏమంటుందంటే, అన్లెస్ ది ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ ది కంప్లీట్, నో అదర్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఫుల్ ఫినిష్డ్ అనమాట. ఓకేనా, ఫర్ ఫినిష్డ్ చూసుకున్నట్లయితే సీన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఏమంటుందంటే, ఇన్ కేసు మేము ఇక్కడ రిప్లేస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, రీసెంట్గా చూసారనమాట ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఏమైనా ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏంటంటే కొన్ని స్కామ్స్ అయ్యనమాట. ఓకేనా, నేనైతే వీడియో చేయలేదు, ఏఎల్పీకి సంబంధించిన సిబిట్లకు సంబంధించింది. ఇదే విధంగా ఒక్కొక్క మనిషి ఒక క్యాండిడేట్ వచ్చేమో 20 lakhs కట్టేమో జాబ్ కోసం అయితే మాట్లాడుకుంటారు అనమాట ఎగ్జామ్ సెంటర్లో. ఓకేనా, ఇటువంటివి ఇది అన్నెసరీ ఇటువంటి అనేది ఫేక్స్, ఇటువంటి స్కామ్స్ ఇటువంటి అవుతాయి కాబట్టి మేమైతే ఏం రిప్లై అయితే ఇవ్వదలుచుకోలేదని అయితే ఇక్కడ మనకైతే రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, మనం చూద్దాం రిప్లై. ఇప్పుడు మన రిప్లై అయితే మనం లేకపోతున్నాం. ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్నిసార్లు సెండ్ చేసినా, మన ఇక్కడ నుంచి ఆర్టీఐ పెట్టినా మనకి ఇప్పటివరకు అయితే ఆఫీషియల్ రిప్లైస్ అయితే ఏం రావట్లేదు అనమాట. ఓకేనా, చూసాం చాలా ఒక 18 బోర్డ్స్ దగ్గర పెట్టాం, ఇక వీటికి కూడా ఇంకా అఫీషియల్ ఆర్టీఐ రిప్లైస్ అయితే ఏం లేవు. అర్థమైంది కదా దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం మీకు అనేది ఏ అప్డేట్స్ ఉన్నా, ఫైనల్లీ గ్రూప్ డి జాయినింగ్ వరకు కూడా ఏ అప్డేట్స్ ఉన్నా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, అయితే మనం ఇంకోటి చూసుకున్నట్లయితే అఫీషియల్గా వచ్చిన ట్విట్టర్లో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు గ్రూప్ డీకి సంబంధించింది మినిమం క్యాండిడేట్స్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నో చూసుకున్నట్లయితే చూడండి, గ్రోకి సంబంధించింది ఇక్కడ ఏంటి రిప్లైయింగ్ టు. ఓకేనా, చూడండి ఇక్కడైతే అడగడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమంటుందంటే, బాయ్ సోదరుడా, ఇక్కడ ఏంటంటే చూడండి బాయ్ 2000
2018 to 2024 చూసుకున్నట్లయితే, అంటే 2018 నుంచి 2024 చూసుకున్నట్లయితే టోటల్ అంట 35,411 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. గ్రూప్ డి క్యాండిడేట్స్ ఓన్లీ సీసీఏ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళు 35,411 మెంబర్స్ ఉన్నారని చెప్పి అయితే ఇక్కడైతే అన్ఆఫీషియల్, నాట్ అఫీషియల్ ఇది, ఓకేనా. అన్ఆఫీషియల్ ఇక్కడ ఉన్నారు అంటే 35,411 మెంబర్స్ ఉన్నారని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2018 ఏప్రిల్ నుంచి 2024 వరకు ఎక్కడైతే ఓన్లీ ఎంతమంది ఉన్నారు, 35,400 ప్లస్ అయితే ఉన్నారని చెప్పి అయితే చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం రీసెంట్లీ కంప్లీట్ అయిన అప్రాక్సిమేట్లీ నార్మల్ చూసుకున్నట్లయితే ఒక 12,000 దగ్గర ఇలాగైతే ఉండడం జరిగిందని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే మినిమంలో నార్మల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 35,000 ఈ 12,000 ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం 2018లో చూసుకున్నట్లయితే 2018 అంట చాలామంది అప్పుడే అయిపోవడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అంటే 2018 నుంచి 2024 మధ్యలోనే 12,000 మెంబర్స్ దగ్గర అయితే అప్పటికే చాలామంది సెలక్షన్ అయిపోయి అన్నీ జరగడం అని జరిగింది. అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నార్మల్గా చూసుకున్నట్లయితే దగ్గర మినిమం మన అంచనా ప్రకారం మినిమం 65,000 ప్లస్ అయితే సిసిఎస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట జోన్ వైజ్, ఓకేనా. నేను రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆఫీసర్గా డీజీటీ నుంచి కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్కి సంబంధించింది, అంటే అప్రెంటిస్ అనేది కండక్ట్ చేస్తుంది కదా, రైల్వే అవని ఏ అప్రెంటిస్ అవని, అక్కడి నుంచి కూడా మనకైతే ఒక చిన్న రిప్లై అయితే రావడం జరిగింది. అక్కడ కూడా ఏమంటారంటే ఏం అప్డేట్ అక్కడ కూడా చెప్పడం జరిగింది అనమాట, ఓకే. మినిమం 60 దగ్గరలో ఉండడం చెప్పి అయితే చెప్పడం జరిగింది, ఓకేనా. ఇది చూద్దాం. అన్ఆఫీషియల్ ఇదైతే నేనైతే అఫీషియల్గా అయితే చెప్పట్లేదు, ఇది ఫేక్ అయితే రియల్ మనం చెప్పుకోలేము, ఓకేనా. ఇదైతే ట్విట్టర్లో చూసిన కావాలంటే టైప్ చేయండి గ్రోక్ అని చెప్పి, అక్కడైతే మీకైతే అప్డేట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. చూద్దాం. 35,000 దగ్గర ఉండడం జరిగింది. మినిమం సీట్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే పక్కా ఒక 10 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, ఓకేనా. ఒక పోస్ట్కి సీసీ ఒక క్యాండిడేట్కి అంటే ఒక పోస్ట్ ట్రాక్మెంట్ ఉంది, అదే ట్రాక్మెంట్ పోస్టులకి ఒక 10 మెంబర్స్ దగ్గర కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. మీరైతే మీ ప్రిపరేషన్పై మీరైతే ఫోకస్ చేయండి. మీకు ఏంటంటే 1/3 ఉంటుంది, 2/3 సంబంధించిన అప్డేట్ ఏం లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే నేనైతే అప్డేట్ చేస్తాను మీకు, ఓకేనా. మరి చూసారు కదా ఆర్టీఐ రిప్లై అయితే ఇక్కడ మీరు చాలా కామెంట్స్ అసలు అడిగారు పాపం, ఓకేనా. మనమైతే ఆర్టీఐ రిప్లైస్ పెడతాం, ఏ అప్డేట్స్ అయితే ఏం లేదనమాట. మేమైతే ఆర్టీఐ రిప్లైస్ ఏం అవ్వము, ఓన్లీ ఫర్ ప్యానల్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ అవైలబుల్ ఓన్లీ ఫర్ వెబ్సైట్స్, అఫీషియల్ వెబ్సైట్స్లో ఓన్లీ అప్డేట్ అయ్యి అయితే ఉంటాయి. నార్మల్గా అయితే మేమైతే ఏం రిలీజ్ చేయము అని చెప్పి అయితే మనకి ఎక్కడైతే చెప్పడం జరిగింది, ఓకేనా. అయితే ఇక్కడ కూడా చూసారు కదా 2018-24 చూసుకున్నట్లయితే ఈ మధ్యలో 35,000 క్యాండిడేట్స్ అయితే అప్రెంటిస్ చేస్తారంట. అయితే నార్మల్ మనం చూసుకున్నట్లయితే చూడండి, మన ఎస్సీఆర్ సౌత్ సెంటర్ రైలు ఉందనుకోండి, ఇక్కడ ఇయర్లీ 4,000 మెంబర్స్ వస్తుండ్రే, ఓకేనా. ఇక్కడే ఓన్లీ ఒక జోన్ వైజ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఎఫ్ఆర్ నార్త్ ఫార్ంటరీ అక్కడ ఒక 5,000, ఈస్టర్న్ రైల్వే చూసుకుని అక్కడ ఒక 3,000, ఓకేనా. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక వన్ ఇయర్లోనే దీనికి 35,000 డబుల్ వస్తుంటారు కదా, ఓకేనా. అయితే ఇవన్నీ మీరు ఇటువంటి అప్డేట్స్ అయితే అంతగా ఏం నమ్మకండి, ఓకేనా. ఫస్ట్ మీ ప్రిపరేషన్పై అయితే మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. మీకు ఎందుకంటే ఒక 90% వచ్చింది అనుకోండి, ఒక 90% వస్తే మీరు దాన్ని 1/3 చేసి ఒక 33 మార్క్స్ దగ్గర మీకు వెళ్ళదు. సో 30 మార్క్స్ ప్లస్ అయితే కొంచెం కలుస్తుంది అనమాట, ఓకేనా. ఒక 30 పాయింట్ ఒక 90 దగ్గరకి అయితే కలుస్తాయి మీకు, ఓకేనా. మీకు ఈ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ సిసిఏ ఎగ్జామ్లో సిబిటీలోని మినిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక 50 దగ్గర పెట్టుకుంటారు అనుకోండి. దీన్ని ఇన్కేస్ 2/3 ఉంటే 2/3 చేస్తే రెండు కలిపి ఒక 63 దగ్గర నార్మలైజేషన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. అర్థమైంది కదా. మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే ఫోకస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి ఆర్టీఐకి సంబంధించిన చాలామంది అడుగుతుంటారు, ఓకేనా. అయితే ఇన్ కేస్ ఏమైనా రిప్లై కానీ వస్తే నేను పక్కా మీకు అయితే రిప్లై ఇస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.